జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పెళ్లికి గిఫ్ట్ ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఆ గిఫ్ట్ కోసం పెళ్లిలో జరిగింది పెద్ద పంచాయతీ. ఇంతకీ అక్కడ ఏం జరిగింది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి అండ్ టీమ్. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. ఆ ముఖానికి ఏమన్నా బొట్టు పెట్టుకొని చావచ్చు కదా. అయ్యో బొట్టు పెట్టుకోలేదు. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావే? రోజు స్టిక్కర్ల ప్యాకెట్ కొనాలంటే 2 రూపాయలు అవుతుంది. అలా సంవత్సరానికి ఎంత అవుతుంది? 700 చిల్లర. అందుకే బొట్టు బిల్లలాగా బ్లడ్ తీసుకుంటున్నా. చూసారా సార్, ఈ పిసనార్ తనంతో చచ్చిపోతున్నా సార్, ఏగలేకపోతున్నా. ఏమే మనిషి అన్న తర్వాత ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పొదుపు చేయాలి తెలిసి ఉండాలి. నాగబాబు గారిని, ఇంద్రజ గారిని చూడు, బెస్ట్ పర్ఫార్మెన్స్ కు 5,000 ఇచ్చారు. నీ పర్ఫార్మెన్స్ కి 5,000 ఇచ్చారా? నేను 5 పైసలు కూడా ఇవ్వను. అలా ఉంటది నీ పర్ఫార్మెన్స్. మొన్నలాగే ఆ పంచప్రసాద్ గారికి ప్రశాంతత అని చెప్పినందుకు 1000 రూపాయలు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికి ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. యాదవన్నారు యాదవ. అయినా జడ్జిలకు పొదుపు నేర్పాలి. మొదలెట్టారండి. బెస్ట్ పర్ఫార్మర్, బెస్ట్ పంచు, బెస్ట్ స్కిట్, బెస్ట్ అని అలా వదిలేస్తే బెస్ట్ మేనేజర్, బెస్ట్ కెమెరామెన్, బెస్ట్ డైరెక్టర్ కూడా ఇస్తారు. అవును, ఆ కవర్ ఏంటి? అండర్గోల్ కొన్నానే. అండర్వేర్ కొన్నావా? ఎన్ని కొన్నావు? ఎంత కొన్నావు? 252 కొన్నా. 250 రూపాయలు పెట్టి 2 కొన్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను కనపడని వాటి గురించి ఖర్చు పెట్టొద్దని. డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. అదే అవి వేసుకోపోతే ఎంత ప్రాబ్లం ఉంటుంది నీకేం తెలుసు? ఏంటి ప్రాబ్లం ఉండేది? ఎవరు చూస్తారు అవి? అయినా పాత వాటికి ఏమైందని కొత్తవి కొన్నారు? పాత వాటికి బొక్కలు పడ్డాయి. గోసి కట్టుకోవచ్చు, పర్లేదు. ఎన్ని పడ్డాయి? 24 బొక్కలు పడ్డాయి. 24 బొక్కలు పడితే బొక్కలు సరిగిపోయింది. ఓకే, ఎలాస్టిక్ ఒకటే మిగిలి ఉంటుంది. ఎన్నంటే 24 బొక్కలు పడ్డాయి. పడడం గొప్ప కాదు, ఆయన కూర్చొని ఎంచుకున్నారు చూడండి. పిచ్చి మొహం. ఎవడైనా 24 బొక్కలకే మారుస్తాడా? ఒక 500 600 బొక్కలు పడితే మార్చుకోవాలి. సరేలే, పాతవి ఏం చేసావు? పడేసా. అలా పడేస్తే నేను మసిగుడ్డల కింద ఏం వాడాలండి? ఇన్ని రోజుల మసిగుడ్డలో రాలి వాడా, ఇక నా వల్ల కాదని కొనుక్కున్నా. కొంటే కొన్నావు. 2224 46 సంవత్సరాల దాకా నువ్వు ఇంకో కొత్త కొనడానికి వెళ్ళలేదు. నీ చాదస్తం తగలేయా, అవన్నీ పక్కన పెట్టు. నాకు ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టు. పెడతాలే. అలా పోటు వచ్చేస్తుందండి. దీని పిసనార్తనంతో చచ్చిపోతున్నా. ఇగో తిను. ఏం గుడ్లే ఇవి? ఇవి గుడ్లు కాదండి, ఇడ్లీలు. దీనికంటే బల్లి గుడ్లే పెద్దగా ఉంటాయి కదా. మరి తిండం మానేసి బల్లి దగ్గర ప్లేట్ పెట్టుకొని కూర్చో. గుడ్లు మింగేసానే. ఏంట్రా మింగేస్తున్నావు? కిట్ అనుకున్నా. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మిగతా మింగేస్తారు. నేను మింగను. ఎవరు మీరు? వీడు నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ పంచ్ ప్రసాద్ కూడా. ఏంట్రా సడన్ గా ఇలా వచ్చా? ఆ కూతురు పెళ్లి పెట్టుకున్నాను రా, ఇద్దరు ఖచ్చితంగా రావాలి. ఎక్కడ జరుగుతుంది పెళ్లి? ఆ పేట్ల మీద. ఆ పేట్ల మీద. అయిందా? బాగైందా? పీటల మీద అన్నావుగా, ఇందులో చూసుకుంటా. ఇట్రా చూసుకోవాలని 550 పెట్టి కొట్టించాను. 550 పెట్టి కొట్టించాను. మండుతున్నట్టుంది. వస్తాంలేండి తప్పకుండా. అయ్యో ఖచ్చితంగా. సరేలే, ఆడి పెళ్లి ఖచ్చితంగా లాలిగో. ఇది ఇక్కడ పడేస్తున్నా. ఏంటి అలా పడేస్తున్నావు? ఇది ఎన్ని రకాలుగా పనికొస్తుంది తెలుసా? చెప్పు. ఇది తీసేసి దీంతో చెత్త ఎత్తుకోవచ్చు, దీంతో ఇసురుకోవచ్చు. మరి ఇంత పిసనార్తనంగా ఉండద్దే. ఇదిగో అబ్బాయికి అమ్మాయికి గిఫ్ట్ కూడా రెడీ చేశాను. ఏంటి ఇది? గింజ, బియ్యం గింజ. దీని మీద వాళ్ళ పేర్లు ప్రింట్ చేస్తే భలే ఉంటది. కనపడవు కాదే. ఉడకబెట్టుకొని చూసుకుంటారులే, కనబడతాయి. వాడు మన పెళ్లికి 25,000 గిఫ్ట్ ఇచ్చాడు. కనీసం 10,000 అన్న గిఫ్ట్ ఇవ్వకపోతే అసలు ఆ పెళ్లికి వెళ్ళా. 10,000 నేను రాను. నేను వెళ్తా. ఎలా వెళ్తావు? నేను లేకుండా? నేను రానంటే రాను. 10,000 పట్టడానికి పడతావేంటి? వస్తాలే. నేను గిఫ్ట్ కొంతేస్తాను, ఇక్కడే ఉండు. ఏంటే ఇంత లేట్ అయింది? ఈ కుక్కరు 9,999 రూపాయలు. ఆడు రూపాయి ఇవ్వనని కూర్చున్నాడు. లాక్కని మరి తీసుకొచ్చాను. ఆ ఒక్క రూపాయి కోసం ఇంత సేవ్ చేసేసావా? క్యాబ్ వెళ్ళిపోయారు తెలుసా? దీని వల్ల 300 బొక్క.
సర్లే బస్సులో వెళ్దాం. ఇదిగో నువ్వు ఈ గుడ్డ మూసుకో. ఎందుకే? బస్ అంటే మాకు ఫ్రీ ఎలాగో. నువ్వు ఇది మూసుకొని నా భుజం మీద తలేసుకొని పడుకో. నా ఆధార్ కార్డు చూపిస్తాను. ఇద్దరం ఒకేలా ఉంటాం కదా, ఫ్రీగా పంపించేస్తాడు. మరి నీకు చాదస్తం ఎక్కువ అవుతుంది. నడుచుకుంటే వెళ్దాం పద పెళ్లికి. ఏమండోయ్, అదేదో ఎంటర్టైన్మెంట్ అన్నారు, ఆ సింగర్స్ వాళ్ళని తీసుకొచ్చారా? అయ్యో తీసుకొచ్చానే. ఎవరిని తీసుకొచ్చారు? ఇళయరాజా శిష్యుడు ప్రళయరాజా అని. పడమంటారా? అయ్యో పాడు. శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో. ఒక్క నిమిషం, పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? కంప్లైంట్ ఇచ్చావా? ఎందుకండి ఏం పోయింది? గొంతు పోయింది కదా, గొంతు పోయింది కదా. ఇంకో పాట పాడు. చీరెత్తు శుభమెత్తు. అది చేరెత్తు చెయ్యెత్తు కాదు, తీరస్తు శుభమస్తు. ఇంకోటి పాడు. పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే ఏలా. నీకు ఈ పాట పాడితే ఎంత ఇస్తారు? 15,000 ఇస్తారండి. 20,000 ఇస్తాను. గొంతు మూసుకుని కూర్చో, గొంతు మూసుకుని కూర్చో. రండి 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 రండి. బాగున్నారా? బాగున్నా మీ బాగున్నా. పెళ్లి కోసమే 10,000 పెట్టి కుక్కర్ కొన్నాను. 10,000 పెట్టి కుక్కర్ కొన్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు చూడండి మా ఫ్రెండ్ పెళ్లికి వచ్చాము, ఎంత బాగా జరుగుతుందో. లైవా? ఎస్ మ్యామ్. బాగా రావాలి. నేను కాదు కుక్కరు. వీడియో అమ్మా తీ కుక్కరు 10,000 రావాలి. అమ్మా ఇది నా కూతురు పెళ్లి, కుక్కర్ పెళ్లి కాదు, కుక్కర్ పెళ్లి కాదు. ఓ ఫోటో తీనా. ఇదిగో అమ్మాయి, పెళ్లి కూతురు చాలా చండాలంగా ఉంటుందని బయట టాక్. పెళ్లి కూతురు నేనే. టాక్ నిజమే. మీరు వీడియో తీయండి, రావాలి. ఓకేనా? వదిన గారు, నా కూతురు కనిపించట్లేదు, కాస్త కుక్కర్ ని పక్కన పెట్టండి. కుక్కర్ని ఎలా పెడతాను పక్కన? ప్రసాద్ గారు హాయ్. థ్యాంక్స్ అండి. బావా ఈయన పెద్ద లాయర్ గారు, సిటీలోనే చాలా కేసులు ఈయన మీదే ఉన్నాయి. అవును, ఈయన కేసులు ఈయన వాదించుకుని పెద్ద లాయర్ అయ్యాడు. వదిన గారు, కుక్కర్ ఇస్తే లోపల పెడతాను, 10,000 కదా. జాగ్రత్త. ఏమండి? పెళ్లి కొడుకు కనిపించట్లేదండి. పెళ్లి కూడా కనిపించట్లేదా? కుక్కర్ తెచ్చుకోవాలి. నువ్వు సూపర్ రా. పెళ్లి కొడుకుని ఎత్తుకున్నాను అనుకున్నా. నేను ఎందుకు ఎదుగుతాను ఆడిని? పెళ్లి కూడా కనిపించట్లేదు. కుక్కర్ ఇంపార్టెంట్, ఆడెందుకు నాకు? అయ్యో వదిన గారు, ఒక్క కూతురు పెళ్లి ఆగిపోతే గుండె పగిలిపోతుంది వదిన గారు. ఒక్క కూతురే కదా, మళ్ళీ చెయ్యొచ్చునే వదిన గారు. వదిన గారు, ఇదిగో మీరు నా కూతురు పెళ్లికి ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన ఈ కుక్కర్ తీసుకపోతే నా కూతురు మనసు నొచ్చుకుంటుంది వదిన గారు. పైకెందుకు వెళ్ళావురా? కింద పర్ఫార్మెన్స్ నా స్కోప్ ఎక్కడ ఉందిరా? వాళ్ళే చేస్తున్నారు కదరా. వాళ్ళు చైనా ఉన్నారు బాబు గారు. అయ్యో 5,000 రాకపోయినా అట్లీస్ట్ వేయొచ్చు చాలు సార్. ఎవరు తగ్గట్లేదు. వదిన గారు, ఇప్పుడు మీరు తెచ్చిన ఈ 10,000 కుక్కరు రేపు మీకు పిల్లో పిడిగో పుడితే ఇచ్చేస్తానండి వదిన గారు. అయ్యో వదిన గారు, నాకు పిల్ల పీచు పుట్టే యోగం లేదని డాక్టర్లు తేల్చేశారు. ఆ గిఫ్ట్ కోసం నాకు లేదని చెప్తావా? ఇప్పుడు అదే ఇంపార్టెంట్, కుక్కర్ ఇంపార్టెంట్. నీ మ్యాటరా? కర్మరా బాబు. ఏమండి? ఏంటి వీడు కుక్కర్ పెట్టలేదే, బొమ్మ కుక్కర్ పెట్టాడు. నీ పిసనార్తనం వల్ల ₹1 కోసం వాడు గొడవ పెట్టినందుకు అది మనసులో పెట్టుకొని బొమ్మ కుక్కర్ పెట్టాడు. అసలు మంచిదేనా? బొమ్మ కుక్కరా? వదిన గారు 10,000 కుక్కర్ అన్నారు. ఏది కుక్కరు? ఇంకా నువ్వు ఆపుతావు, నీ పైకి పర్ఫార్మెన్స్ చేయనా? సరే అమ్మా, ఎన్నో గిఫ్ట్లు ఉన్నాయి కదా, నువ్వు ఆ కుక్కర్ ఎందుకు ఇచ్చావమ్మా? ఈ మధ్య కుక్కర్లు డ్రమ్ములు ట్రెండింగ్ అన్నయ్య గారు, అందుకని కుక్కర్ తెచ్చాను. పనిలో అనమాట. నువ్వు ఈ విషయం మా అమ్మాయికి చెప్పలేదు కదా? ఓన్లీ మా అల్లుడికే చెప్పాను, ఒట్టు ఇంకెవరికి చెప్పలేదు. అంటే నువ్వు చెప్పావు కూడా పారిపోయాడా? అంటే నా కూతురు పెళ్లి నీ వల్ల అయిపోయిందా? కాదు, ఇంత జరిగిన తర్వాత నాకు అక్కర్లేదు. ఇప్పుడే నీ మీద కేసేస్తున్నా, నేను కోర్టులో చూసుకుంటా, నువ్వు నాకు అవసరం లేదు. రేయ్, నాకు అవకాశం ఇవ్వండిరా. ఆపండి నీ పర్ఫార్మెన్స్, నేను చేస్తాను రా. అన్నయ్య గారు, మీరు చేయడానికి ఏమి లేదు, దూకి సావండి.
నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నా. అది కాదు. హలో అన్నయ్య గారు, మా ఆయన వదిలేశాడు. ఓ పాట పడరా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులో ఏయ్, నువ్వు గొంతు కాదు, మూసుకో చెప్తా. ఏమండి కుక్కర్? కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. రాకీ రాకేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. ఇంద్రజ గారు, హౌ వాస్ ఇట్? రోహిణి అబ్బా, ఓ మై గాడ్, కంప్లీట్లీ నవ్వుతూనే ఉన్నాం. దట్ ఇస్ వాట్ వి వాంట్. అంతే, మన జబర్దస్త్ మోటివే ఏంటంటే వి నీడ్ టు ఎంటర్టైన్, అంతే. అదైతే మీరు పూర్తిగా 100% అచీవ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ సూపర్ అండి. ఆల్ అంటే ఫ్రమ్ టాప్ టు టో అంటారు కదా, నవ్వుతూనే ఉన్నాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు గారు, బాగుంది. అంటే నాకు పినాస్తనం అనేటువంటి దీని మీద అంతకుముందు చాలా చోట్ల చాలా స్కిట్లు చేసి చూసాం, కానీ ఇది డిఫరెంట్ గా ఉంది. అందులో లేడీ వైపు నుంచి అంటే ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పినాస్తనం అనేది చాలా బాగా చేసావు. అండ్ అన్ని చోట్ల ఇంచుమించు అన్ని సెగ్మెంట్స్ తోనూ వర్కౌట్ అయింది. అన్ని సపోర్టింగ్ యాక్టర్స్, మన తాగుబోతు రమేష్, పంచప్రసాద్, మిగతా వినోద్ అందరూ బాగా చేశారు. రోహిణి, నీకు మంచి సపోర్ట్ ఇచ్చారు. గుడ్ స్కిట్, గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.